అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 87 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 87 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. మహలత్ లయన్నోత్ అను రాగం మీద పాడదగినది. ఆ రాగంలో పాడితే బాగుంటుంది. అనువదించబడింది కాబట్టి మనం ఏ రాగంలో పాడినా కానీ భావం పోకుండా బాగానే ఉంటుంది. యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. ఈ యజ్రాహీయుడైన హేమాను అనే పేరు గుర్తుపెట్టుకోండి. యజ్రాహీయులు ఎవరు అనే దానికి చరిత్రలో మనకు అంత బలమైన ఆధారాలు లేవు. ఈరోజు మనం కీర్తనలు 88, 89 ఈ 2 అధ్యాయాలు కూడా చదువుకుంటాం. 88వ అధ్యాయాన్నేమో యజ్రాహీయుడైన హేమాన్ రాశాడు. 89వ అధ్యాయాన్నేమో యజ్రాహీయుడైన ఏతాను రాశారు. ఈ యజ్రాహీయులు ఎవరు అనేదానికి చరిత్రలో బలమైన ఆధారాలు ఏం లేవు. కొంతమంది ఏమో వీళ్ళని యూదులు అని చెప్తారు, కొంతమంది ఏమో వీళ్ళని లేవీలు అని చెప్తారు. అలా చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మనం మొదటి రాజులు 4వ అధ్యాయం చదివినా, మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం చదివినా వీళ్ళు యూదుల్లాగా మనకు అనిపిస్తారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం కానీ 25వ అధ్యాయం కానీ అవి చదివితే వీళ్ళేమో లేవీల్లాగా మనకు కనబడతారు. కాబట్టి వీళ్ళు యూదా గోత్రానికి చెందిన వాళ్ళ, లేవీ గోత్రానికి చెందిన వాళ్ళ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే హేమాను అనే పేరు గల వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, ఏతాను అనే పేరు గల వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేమో యోధా గోత్రానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళేమో లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. ఆ కాలంలో ఒకే పేరున్న వ్యక్తులు చాలామంది ఉంటారు కదా. ఈ హేమాను, ఏతాను అనేది కామన్ పేరు. అన్ని గోత్రాల్లో కూడా ఈ పేరు గల వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ యజ్రాహీయుడైన హేమాను, యజ్రాహీయుడైన ఏతాను అంటే వీళ్ళు యోధా గోత్రానికి చెందిన వాళ్ళ, లేవి గోత్రానికి చెందిన వాళ్ళ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. యజ్రాహీయులు అనేది కూడా అది వాళ్ళ పితరుడి పేరా లేదంటే వాళ్ళు ఉండే ఊరి పేరా అనేది కూడా మనం చెప్పలేం. కొంతమందినేమో ఊరి పేరుని బట్టి వీళ్ళు ఫిలిస్తీన్లు, కనానీలు అని పిలుస్తాం. కొంతమందినేమో వాళ్ళ పితరుల పేరుని బట్టి వీళ్ళు ఇజ్రాయేలీలు, ఎదోమీలు అని చెప్తాం. ఈ యజ్రాహీలు అనగా అది వాళ్ళ పితరుని పేరా లేదంటే వాళ్ళు ఉండే ఊరి పేరా అనేది కూడా మనకి చరిత్రలో ఖచ్చితమైన ఆధారాలు లేవు. కాబట్టి ఈ యజ్రాహీలైన హేమాను, యజ్రాహీలైన ఏతాను అంటే ఎవరు అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. కాకపోతే మనకి ఖచ్చితంగా ఏం తెలుసు అంటే వీళ్ళు మంచి భక్తులు, దేవుణ్ణి ఆరాధించే యెరూషలేము దేవాలయంలో ఉండేవాళ్ళు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాళ్ళు, మంచి భక్తులు అనేదైతే మనం చెప్పొచ్చు. వాళ్ళు యోధా గోత్రానికి చెందిన, లేవి గోత్రానికి చెందిన వీళ్ళు మంచి భక్తులు అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. కోరహు కుమారుల కీర్తన. అంతకుముందు ఈ కోరహు కుమారులు ఎవరు, వాళ్ళ కీర్తనలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి నేను మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కోరహు కుమారుల కీర్తనలు సుమారుగా ఈ కీర్తన గ్రంథంలో 12 ఉంటాయి. ఈ 88వ అధ్యాయంతో అవన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇక్కడతో కోరహు కుమారుల కీర్తనలు ముగిసిపోతాయి అనేది గుర్తుపెట్టుకోండి. గీతము, దైవధ్యానము అంటే మనం బాధల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సినవి, పాడుకోవాల్సినవి అని దాని అర్థం. హేమాను అనే భక్తుడు దీన్ని రచించాడు. దానికి మ్యూజిక్ మాత్రం కోరహు కుమారులు చేశారు. లిరిక్స్ ఒకళ్ళు రాసి మ్యూజిక్ వేరే వాళ్ళు వాడతారు కదా, అలాగా హేమాను అనే వ్యక్తి రచించాడు ఈ కీర్తనని. కోరహు కుమారులు వీటికి సంగీతం అవన్నీ కూడా చేర్చారు. వీళ్ళు కోరహు కుమారులతో సంబంధం కలిగి ఉండడాన్ని బట్టి ఈ హేమాను, 89వ అధ్యాయం రాసిన ఏతాను వీళ్ళు లేవీలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కాలంలో వీళ్ళందరూ కూడా దేవాలయంలో ఉండేవాళ్ళు కాబట్టి దేవాలయంలో ఎవరెవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో పాటల ద్వారా, కీర్తనల ద్వారా, ధర్మశాస్త్రాన్ని చదవడం ద్వారా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళై ఉంటారు. ఎక్కువగా పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండుకొని దేవుణ్ణి ఆరాధించడం, జనాలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించడం, రాజులు దావీదు, సొలొమోను ఇలాంటి రాజుల్ని అభిషేకించడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ హేమాను, ఏతాను అనేవాళ్ళు లేవీలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను. రాత్రివేళ మొరపెట్టుచున్నాను అంటే నిద్రపోయే ముందని కాదండి. నిద్ర కూడా పట్టకుండా రాత్రంతా కూడా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నా రక్షణకర్తవగు దేవా అంటున్నాడంటే, ప్రభువా నేను శ్రమల్లో ఉన్నాను, నన్ను రక్షించు. నా శ్రమల వల్ల నాకు నిద్ర కూడా పట్టట్లేదు, అంత దారుణమైన శ్రమల్లో నేనున్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా దేవుడికి మొరపెడుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము. ప్రభువా నాకు సమాధానం ఇవ్వు, నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. నా ప్రాణం పాతాళమునకు సమీపించి ఉన్నది అంటే చావు బతుకుల సమస్యల్లో నేనున్నాను. ఇప్పుడు నన్ను కాపాడకపోతే నేను చనిపోయేలాగా ఉన్నాను, అంత దారుణమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టి నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారు కూడా ఇదే విధంగా తాను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక సార్లు ప్రార్థన చేశాడు అని మనం చదువుకున్నాం. కేవలం దావీదు మాత్రమే కాదు, భక్తులందరూ
కూడా వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ఇలాగే ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. దేవుడిని ఇలా అడగడంలో, దేవుడికి ఇలా మొరపెడతంలో, ప్రభు ఎప్పుడు రక్షిస్తావు, నేను చచ్చిపోయేలాగా ఉన్నా, నన్ను కాపాడు అన్నట్టుగా దేవుడిని అడగడంలో ఏ తప్పు లేదు. అది ఇంకా మన దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి దూరంగా బతకడం కాకుండా దేవుడికి ఇంకా దగ్గరగా బతకాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి అనేది కూడా ఈ కీర్తనలన్నిటి నుండి మనం గమనించాలి. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకడిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వారి వలె అయితిని. సమాధిలోనికి దిగువారులు అంటే నేను చనిపోయేలాగా ఉన్నాను, పైన ఎలా అయితే పాతాళమునకు సమీపిస్తున్నాను అన్నట్టుగా చెప్పాడో ఇక్కడ కూడా సమాధిలోకి దిగిపోతున్నాను అంటే నేను మరణానికి దగ్గర అవుతున్నాను. త్రాణలేని అంటే శక్తి లేకుండా, శక్తి లేక కొంచెం కూడా బలం లేకుండా నేనున్నాను, కాబట్టి నన్ను రక్షించు. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతుల్లో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వాని వలె అయితిని, వారిక నీ చేతిలో నుండి తొలగిపోయిన వారై ఉన్నారు కదా. చనిపోయిన వాళ్ళని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు కదా, అలాగా నేను చచ్చిపోయిన వాళ్ళలో ఒకడిగా ఎంచబడుతున్నాను అన్నట్టుగా అలంకార రూపంలో, కవిత రూపంలో ఇలా వర్ణిస్తున్నాడు. ఎంత బాధలాగా వర్ణిస్తున్నాడు అంటే చాలా పెద్ద సమస్యల్లో ఉన్నాడు అని దాని అర్థం. చచ్చిపోయాడు అంటే ఇంకా చుట్టుపక్కల ఎవరు లేరు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నాకెవరో సహాయం చేయట్లేదు, అంత దారుణమైన శ్రమల్లో నేనున్నాను అనేదాన్ని ఇలాగ పోలిక రూపంలో ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు అని దాని అర్థం. చచ్చిపోయిన వాళ్ళు ఎలా అయితే భూమి మీద ఉపయోగం లేకుండా ఉంటారో అలాగ నేను ఉపయోగపడని వాడిగా అయిపోతున్నాను. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలముల్లోనూ నీవు నన్ను పరుండబెట్టితివి. అగాధమైన గుంటలు, అగాధమైన జలములు అంటే చుట్టుపక్కల ఎవరూ లేకుండా అని దాని అర్థం. సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేరు, ఇంకా దేవుడు సహాయం చేయకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, నాకు ఇంకా వేరే మార్గమేమీ లేదన్నట్టుగా అంత దారుణంగా వర్ణిస్తున్నాడు అని దాని అర్థం. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నువ్వు నాకు ఎందుకు నీ ఆపద రప్పించావో, నా శత్రువులకి ఎందుకు అవకాశం ఇచ్చావో నాకు తెలీదు, కానీ నీ తరంగములు, నీ ఉగ్రత నేను భరించలేనిదిగా ఉన్నది, నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మేబీ ఏదైనా రోగం వల్ల కానీ, లేదా ఏదైనా ప్రమాదం జరిగి కానీ, లేదంటే శత్రువులు ఏదైనా చేసి కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రాణం పోతుంది అన్న బాధల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉండొచ్చు. కీర్తనలు అన్నింటిలో కూడా ఈ కీర్తన అన్నింటికంటే దుఃఖభరితంగా కనబడుతుంది, అన్నింటికన్నా ఎక్కువ సమస్యల్లో ఉన్నాడు అని దాని అర్థం. మరలా కాసేపు గ్యాపు. నా నెలవర్లను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. నెలవర్లు అంటే నాకు తెలిసిన వాళ్ళు, ఎవరెవరైతే నా బంధువులు, నా కుటుంబస్తులు, నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు నాకు దూరం అయ్యారు. నాకు కలిగిన శ్రమలను బట్టి వాళ్ళందరూ దూరం అయిపోయారు. వాళ్ళు నన్ను ఇప్పుడు అసహ్యునిగా, హేయునిగా చేదరించుకుంటున్నారు. మన యోబు దగ్గర కూడా చదువుకున్నాం కదా, యోబుకు కూడా సమస్యలు వచ్చినప్పుడు బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా దూరం అయిపోయారు. అందరూ కూడా హేయునిగా, అసహ్యునిగా చూశారు యోబుని. అటువంటి పరిస్థితుల్లోనే ఈ కీర్తనకారుడు కూడా ఉన్నాడు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను, తప్పించుకోలేనట్టుగా, ఎవరో నన్ను సంఖ్యలతో బంధించినట్టుగా అంత దారుణంగా నేను శ్రమలో చిక్కుకుపోయి ఉన్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా ఒక్కోసారి భరించలేనంత కష్టాలు వస్తాయి, సహాయం చేయడానికి ఎవరు ఉండరు. మనం కూడా దేవుడి పైన అంతలాగా ఆధారపడాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. నీ వైపు చూసి చూసి నువ్వు ఎప్పుడు రక్షిస్తావా అన్నట్టుగా చూసి చూసి నా కళ్ళు క్షీణించుచున్నవి, నీ వైపు చేతులు చాపి చాపి నా చేతులు క్షీణించుచున్నవి. ప్రతిదినము నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను రక్షించు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతాలు లేచి నిన్ను స్తుతించెదరా. చచ్చిపోయిన తర్వాత నేను నిన్ను ఆరాధించలేను కదా, చచ్చిపోయిన తర్వాత నేను నిన్ను స్తుతించలేను కదా. చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా లేచి భూమి మీద ఉన్న వాళ్ళకి దేవుడు గొప్పతనం గురించి చెప్తున్నారా? చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా లేచి దేవుడిని కీర్తిస్తున్నారా? చచ్చిపోయిన వాళ్ళలాగా నన్ను చేయకు, నన్ను రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదని కాదు, చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, మంచి వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అనేది ఈ కీర్తనకారుడికి కూడా తెలుసు. నేను చనిపోతే నువ్వు నన్ను రక్షించావని సాక్ష్యంగా నేను చెప్పలేను. నువ్వు నన్ను ఎలా రక్షించాలంటే నేను నిన్ను స్తుతించేలాగా, నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని అందరికీ వివరించేలాగా, అంత గొప్ప సాక్షిగా నేను ఉండేలాగా నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. ఇదంతా కూడా అలంకార రూపం అనేది మనకు అర్థం అవ్వాలి. అంతకుముందు కూడా ఇలాంటి కీర్తనలు అనేకమైనవి మనం చదువుకున్నాం, ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ కీర్తనకారుడు ఎక్కువగా బాధలో ఉన్నాడు అనేది మాత్రం గమనించండి. మరలా కాసేపు గ్యాపు. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. చచ్చిపోయిన తర్వాత నేను ఇంకోళ్ళకి సువార్త ప్రకటించగలనా? చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎంత గొప్పవాడు నేను ఇంకోళ్ళకి ఎవరికైనా చెప్పగలనా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. యెహోవా నేను నీతోనే
మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ప్రతి ఉదయం పైనేమో ప్రతి రాత్రి నేను రోజంతా కూడా నీకు ప్రార్థన చేస్తున్నా, నేను చనిపోకుండా నన్ను రక్షించు, నేను నీ గురించి గొప్పగా సాక్ష్యం చెప్పాలి, నీ గురించి అనేక మందికి వివరించాలి, నీ కృప నీ అద్భుతములు అనేక మందికి వివరించాలి, చచ్చిపోతే నేను అవన్నీ కూడా చేయలేను, నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు తాను బాధల్లో ఉన్నప్పుడు పూర్తిగా దేవుడిపైనే ఆధారపడుతున్నాడు అందని అర్థం. మనం భూమి మీద బతుకున్నప్పుడు పూర్తిగా దేవుడిపైన ఆధారపడాలి. చచ్చిపోతే మనం ఏమవుతాం, పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా, మన మనస్సాక్షిని బట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది మన చేతుల్లో లేదు. కానీ భూమి మీద ఉన్నప్పుడు సమస్యను ఎలా ఎదుర్కోవాలి, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడిపైన ఎలా ఆధారపడాలి, దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసేలాగా మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి అనేది కూడా ఈ కీర్తనల ద్వారా మనం గమనించాలి. యెహోవా, నీవు నన్ను విడిచుటయ్యాలా, నీ ముఖము నాకు చాటు చేయుటయ్యాలా, నన్నేల విడనాడితివి, నా చేందుకు విడిచావు, నాకు దూరంగా ఎందుకున్నావు, నా వైపు నుండి ముఖం అటువైపు ఎందుకు తిప్పుకున్నావు, ఇవన్నీ కూడా నాకు ఇంకా సహాయం చేయట్లేదేంటి, నన్ను ఇంకా రక్షించట్లేదేంటి అనేదానికి అలంకార రూపాలు. ఇలా దేవుడికి మనం ప్రార్థించవచ్చు. ఆయన మన తండ్రి, మనం ఇలా అడగొచ్చు. అది ఇంకా మనల్ని దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది కూడా మనం గమనించాలి. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. బాల్యము నుండి అంటే చిన్నప్పటి నుండి కాదండి, అంతకుముందు కీర్తనలో కూడా ఒకసారి ఇలాంటి అలంకారమే మనం చదువుకున్నాం. బాల్యము నుండి అంటే నేను ఈ సమస్యల్లో ఎప్పటి నుండో ఉన్నాను, ఎప్పటి నుండో నేను ఈ కష్టాలు భరిస్తున్నాను, ఇంకా ఎంతకాలం నేను ఓర్పు కలిగి ఉండాలి, ఎంతకాలం వేచి ఉండాలి, ఎప్పటి నుండో నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నన్ను రక్షించు అనేదాన్ని బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని అనేలాగా అలంకార రూపంగా వర్ణిస్తున్నారు. చిన్నప్పటి నుండి అంటే పుట్టినప్పటి నుండి అని కాదు, ఎప్పటి నుండో నేను శ్రమలు అనుభవిస్తున్నాను, అయినా కానీ నువ్వు నన్ను రక్షించట్లేదు, ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి, కాబట్టి అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు రప్పిస్తున్నావు అన్నట్టుగా ఆలోచించి నేను భయపడుతున్నాను, కలవరపడుతున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించుచున్నవి, నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టుకొని ఉన్నవి. అంతకుముందు దావీదు గారు కూడా నేను ఊబిలో పడిపోయాను, నీళ్లు నన్ను చుట్టుముట్టేశాయి, పీకల్లోతు కష్టాల్లో నేను ఉన్నాను అన్నట్టుగా దావీదు గారు కూడా వర్ణించడం మనం చూసాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా అలాగే వర్ణిస్తున్నాడు. నేను నీళ్లలో మునిగిపోయినట్టుగా, పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్టుగా నీ కోపాగ్ని నా మీదకి బాగా ఎక్కువగా వచ్చింది, నన్ను ఇకనైనా రక్షించు. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గం ఆయను. చీకటియే బంధువర్గం అంటే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నేను నీకు ప్రార్థన చేయడం తప్పితే నేను చేసేది కూడా ఏమి లేదు, అందరూ కూడా నాకు దూరం అయ్యారు, నాకు కలిగిన శ్రమలను బట్టి నువ్వు ఒక్కడివే నన్ను రక్షించగలవు అన్నట్టుగా దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతూ తాను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, రక్షించు అన్నట్టుగా దేవుడికి చేస్తున్న ప్రార్థన ఈ కీర్తన. ఈ కీర్తనలు 88వ అధ్యాయం నుండి మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ఖచ్చితంగా తర్వాత ఈ హేమాన్ని రక్షించుంటాడు. అందువల్లే ఈ కీర్తన వీళ్ళందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుని తరతరాలు కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. దైవ ధ్యానము అంటే తరతరాలు కూడా దీన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే తర్వాత ఖచ్చితంగా ఈ హేమాను అనే భక్తుడిని దేవుడు రక్షించాడు, ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించాడు అందని అర్థం. యోబు గురించి కూడా మనం చదువుకున్నాం. ఎవరూ లేరు, ఎటువంటి మార్గము లేదు, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న సమయంలో కూడా యోబుని అంత ముందు కంటే రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఎందుకు కష్టాలు రప్పిస్తాడో తెలీదు, దేవుడు ఎందుకు శ్రమలు పడతాడో తెలీదు. యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుడు పరీక్షించడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అవన్నీ కూడా మన మానవ హృదయానికి, మానవ బ్రెయిన్కి అందకపోవచ్చు. కానీ దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకొని మనం మంచిగా నీతిగా నడుస్తూ ప్రభువా నన్ను రక్షించు అన్నట్టుగా దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనకి మంచిదే చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు, అంత ముందు కంటే గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది కూడా ఈ కీర్తన బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 88వ కీర్తన ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనలు 89వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 90వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. యజ్రాహీయుడైన ఏతాను రచించినది. యజ్రాహీలు అంటే పైన మాట్లాడుకున్నాం కదా, యూదులైనా లేవీలైనా అయి ఉండొచ్చు, లేవీలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ యజ్రాహీయుడైన ఏతాను రచించినది దైవధ్యానము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యజ్రాహీయుడైన ఏతాను అనే పదం అనేది మనకి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో కూడా కనబడిద్ది. సొలొమోనుతో పోలుస్తూ యజ్రాహీయుడైన ఏతాను తెలివైన వాడు, సొలొమోను అంతకంటే తెలివైన వాడు అన్నట్టుగా అక్కడ సొలొమోనుతో కూడా పోలుస్తారు. ఆ యజ్రాహీయుడైన ఏతాను ఈ యజ్రాహీయుడైన ఏతాను ఒకటేనా కాదా అనేది కూడా మనం ఖచ్చితంగా
ఖచ్చితంగా చెప్పలేము. ఏతాను అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు యజ్రహీలు ఆ కాలంలో చాలామంది ఉండేవాళ్ళు, ఎవరైనా అయి ఉండొచ్చు. కాకపోతే దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించే లేవీయుడు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. 89వ కీర్తన. ఈ 89వ కీర్తన ఈ యజ్రహీయుడైన ఏతాను ఎప్పుడు రాస్తున్నాడంటే, తాను కష్టాల్లో ఉన్నప్పుడు, తాను మాత్రమే కాదు ఇజ్రాయెల్ అందరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, దావీదు వంశం నశించిపోతుంది, దావీదు వంశం నుండి ఒక రాజు ఉండట్లేదు. మనం బబులోని సందర్భంలో చూసాం కదా, బబులోనీలు ఆక్రమించుకున్నప్పుడు దావీదు వంశస్థులు కాకుండా వేరే వాళ్ళు ఇజ్రాయెల్ మీద అధికారం చెలాయిస్తున్నారు. మేము అలాగా బానిసలుగా బతుకుతున్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇజ్రాయెల్ అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, దావీదు వంశం కూడా కష్టాల్లో ఉంది, నువ్వు దావీదుతో వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం ఏమైంది అని ప్రశ్నిస్తూ యజ్రహీయుడైన ఏతాను ఈ కీర్తన రాస్తున్నాడు. మనం దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం చదువుకున్నాం కదా, 2 సమూయేలు 7వ అధ్యాయంలో గాని, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో గాని, దావీదు వంశాన్ని నిరంతరం ఉంచుతాను, దావీదు నుండి ఒక కుమారుడు వస్తాడు, రాజు వస్తాడు, నిరంతరం ఉంటాడు, మెస్సే వస్తాడు అని చెప్పి దేవుడు దావీదుతో వాగ్దానం చేసుకుంటాడు. ఆ వాగ్దానం వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు. మరి ఇప్పుడు శ్రమల్లో ఉన్నాం, నీ వాగ్దానం ఏమైంది అన్నట్టుగా దేవుడికి ప్రార్థించే కీర్తన ఈ కీర్తనలు 89వ అధ్యాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది రెహబాము యరొబాము కాలంలో కానీ, లేదా యూదులు బబులోనికి చెరగా వెళ్ళిపోయినప్పుడు కానీ, ఆ సమయాల్లో ఈ కీర్తన రాసి ఉండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఇజ్రాయేలు, దావీదు వంశం, ప్రజలు అందరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు అందని అర్థం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నేను నోటితో తెలియజేసేదను. మొట్టమొదటగా భక్తుడికి యజ్రహీయుడైన ఏతానికి దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడి మీద నమ్మకం ఉంది. నేను నిన్ను ఎప్పుడు కూడా కీర్తిస్తాను, నీ గురించి అందరికీ కూడా సువార్త ప్రకటిస్తానే ఉంటాను అన్నట్టుగా కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడి మీద తన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఈ 1వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా దేవుడి మీద తనకి ఎంత విశ్వాసం ఉంది, దేవుడు ఎంత గొప్పవాడు అనేది జ్ఞాపకం చేస్తాడు. 18వ వచనం నుండి శ్రమలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తాడు. మనం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కానీ అంతకుముందు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి యొక్క లక్షణాలు జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడే ఇప్పుడున్న సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యం వచ్చింది అని అంతకుముందు కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా దేవుడి యొక్క లక్షణాలు, అంతకుముందు దేవుడు ఎన్ని మేలు చేశాడు, దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క గొప్పతనం అవన్నీ కూడా ముందుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇప్పుడున్న శ్రమలో నుండి రక్షించు అన్నట్టుగా దేవుడిని వేడుకుంటాడు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. కృప నిత్యము స్థాపింపబడును అనియు, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువు అనియు నేను అనుకొనుచున్నాను. దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు కదా, నిత్యము స్థాపిస్తాను, స్థిరపరచుకుంటాను మీతో నా వాగ్దానాన్ని, ఎప్పటికి కూడా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, అంటే దావీదుతో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. ఇది దావీదుతో దేవుడు చేసుకున్న వాగ్దానం. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కానీ, దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో కానీ మనం దాన్ని చదువుకున్నాం. తరతరములకు నీ సింహాసనము స్థాపించదను అని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నావు. నీవు చేసిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఇప్పుడు శ్రమలు ఉన్నాయి, ఎందుకు వచ్చా నాకు అర్థం కావట్లా, నీ మీద నమ్మకం ఉంది, అలాగే కన్ఫ్యూజన్ కూడా ఉంది, నువ్వు నాకు సమాధానాన్ని దయచేయి, రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు అందని అర్థం. అంతకుముందు దేవుడు చేసిన వాగ్దానాన్ని, దావీదుతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు వాగ్దానం అనేది కొంతవరకు దావీదు కుమారుడైన సొలొమోను దగ్గర నెరవేరింది, ఆ తర్వాత పరిపూర్ణంగా దావీదు నుండి వచ్చిన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది అనేది కూడా అంతకుముందు మనం చాలాసార్లు వివరించుకున్నాం. ఎవరికన్నా అందులో ఏదైనా సందేహం ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా కాసేపు గ్యాపు. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. నువ్వు ఎంత గొప్పవాడివో, అంతకుముందు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశావో, అన్న మాటని, ఇచ్చిన మాటని ప్రతిసారి నువ్వు ఎలా నిలబెట్టుకున్నావో ఈ ప్రకృతికి తెలుసు, ఆకాశ వైశాలానికి తెలుసు, దేవదూతలకు తెలుసు, దూతల సమూహానికి తెలుసు, మాకు కూడా తెలుసు, నువ్వు ఎంత గొప్పవాడివో మాకు తెలుసు. మెంటను యెహోవాకు సాటైన వాడెవడు, దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు, ఆకాశంలో కానీ దేవుళ్ళుగా పిలువబడేవారిలో కానీ నీకు సాటి ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. దేవుడంత భయంకరమైన వాడు, దేవుడంత శక్తి కలిగిన వాడు ఎవరూ లేరు. ఎంతో గొప్ప గొప్ప శక్తి కలిగిన దేవదూతలే దేవుణ్ణి చూడడానికి కూడా భయపడతాయి, అంత భయంకరుడు నువ్వు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, దేవుడు అనగా
దేవుని నామము అనగా అదేదో పేరు కాదు, ఆయన యొక్క లక్షణాలు. నీ విశ్వాస్యత అంటే అంతకుముందు నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పలేదు, చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చావు, చెప్పిన మాట ఖచ్చితంగా చేసావు, అంత పరిశుద్ధుడివి, నీ మీద అంత విశ్వాసం ఉంచొచ్చు, విశ్వాస్యతగా మారిపోయారు. నువ్వు దావీదుతో మరి వాగ్దానం చేసావు కదా, అది మాకు నెరవేరుతున్నట్టు కనబడట్లేదు, మాకు తెలియజేయి, మేము ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాం, నువ్వు గొప్పవాడివి, శక్తిమంతుడివి, భయంకరుడివి, చెప్పింది చేస్తావు, అయినా కానీ ఇప్పుడు మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లా, మాకు తెలియజేయి, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందని అర్థం. సముద్రపు పొంగు అణుచువాడవి నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేసి ఉన్నావు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో దేవుడు అనేక సార్లు చేశాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా వీటిని నెరవేర్చున్నారు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. ఈ రహబు అనే దాని గురించి అంతకుముందు యోబు గ్రంథంలో చెప్పాను, ఈ కీర్తనలో కూడా 2 సార్లు చెప్పాను. రహబు అంటే రాహాబ్ అనే వేసి గురించి కాదు, సముద్రంలో ఉండే ఒక భయంకరమైన జంతువు, డైనోసార్ లాంటిది. అంత భయంకరమైన జంతువును చనిపోయిన దానిలాగా నువ్వు చేశావు. ఐగుప్తుతో కూడా పోలుస్తారు దాన్ని. ఆ ఐగుప్తు రాజ్యం మొత్తాన్ని అణిచివేశావు నువ్వు. అంతకుముందు మాకు అంత గొప్ప విజయాన్ని దయచేసి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించావు. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఇజ్రాయెల్కి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు చెదరగొట్టావు. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. ఈ లోకం, అందులో ఉండే సమస్తం, ఉత్తరం, దక్షిణ, తూర్పు, పడమర, కనబడేవి కనబడనివి అన్నీ కూడా సృష్టించింది నువ్వే కదా. అంత గొప్పవాడివి నువ్వు. తాబోరు, హెర్మోన్లు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. తాబోరు, హెర్మోన్ అంటే పర్వతాలు. హెర్మోన్ పర్వతాన్ని అంతకుముందు చదువుకున్నాం కదా. పర్వతాలు కూడా నిన్ను కీర్తిస్తున్నాయి, నువ్వు చేసిన దాన్ని బట్టి అవి ఉత్సాహధ్వని చేస్తున్నాయి. పరాక్రమము గల బాహువు నీ కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. ప్రతిదీ కూడా దేవుడి లక్షణాలండి. దేవుడి లక్షణాలు, దేవుడు అనే పేరుకి అర్థాన్ని వీటన్నిటిలో కూడా వివరిస్తున్నారు. దేవుడు మిక్కిలి భీకరుడు, భయంకరుడు, పరిశుద్ధ దూతల సభ, దేవదూతలను చేసి వాటికి తీర్పు తీర్చేవాడు, ఈ లోకాన్ని సృష్టించేవాడు, అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని కూడా కంట్రోల్ చేసేవాడు. నీతి న్యాయాలు, కృపా సత్యాలు ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలు. దేవుడు ఎంత గొప్పవాడు అని తెలియజేసే దేవుడి యొక్క లక్షణాలు అందని అర్థం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. శృంగధ్వనులను ఎరుగు అంటే ఆ కాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి అందరినీ కూడా శబ్దాలు చేస్తూ పిలిచేవాళ్ళు, బోర్లోదడం అలాంటివన్నీ కూడా. అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఆరాధన శబ్దం వినేవాళ్ళు, ఆరాధించాలి అనుకునేవాళ్ళు, వారందరూ కూడా ధన్యులు. దేవుడి యొక్క ముఖకాంతి అంటే దేవుడి యొక్క పరిశుద్ధత, దేవుడి యొక్క గొప్పతనం, వాటన్నిటిని బట్టి కూడా భక్తులు నడుచుకుంటారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుదురు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అత్యాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. ఇప్పటిదాకా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుడి యొక్క గొప్పతనం అవన్నీ కూడా చెప్పి నీకున్న బలం, నువ్వు ఎంత గొప్పవాడివో దాన్ని బట్టే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కొమ్ము అనగానే దావీదు గారు. దావీదును నువ్వు అంతగా హెచ్చించుకున్నావు, ఎక్కడో ఉన్న దావీదును గొప్ప చేసావు. దావీదు కానీ భక్తులు కానీ ఎవరైతే దావీదులాగా ఉంటారో ఆ నీతిమంతులు అందరికి కూడా బలము నీవే, అత్యాస్పదం నీవే. వాళ్ళందరూ కూడా నీ గురించే ప్రార్థన చేస్తారు. వాళ్ళ నీతిని బట్టి నువ్వే వాళ్ళని హెచ్చిస్తావు. ఏది జరిగినా కానీ అది నీ వల్లే అన్నట్టుగా ఇప్పటి వరకు ఈ 17 వచనాలు కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క లక్షణాలని వివరించారు. 18వ వచనం నుండి, మా కేడెము యెహోవా వశము, మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. మా కేడెము అంటే దావీదు, మా రాజు అంటే దావీదు. ఆ దావీదు నీ వశము, ఆ దావీదు యొక్క కుటుంబం నీది. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నువ్వు మా అందరికి కూడా దర్శనమిచ్చి, నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచుకొనిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవుడు అంట ఆ కాలంలో అనేక మంది భక్తులకి దర్శనాలు ఇచ్చాడంట. సౌలు రాజైనప్పుడు కూడా దేవుడు సమూయేలుకి కానీ వాళ్ళకి కానీ దర్శనాలు ఇచ్చాడు కదా. అలాగా దావీదు రాజయ్యేటప్పుడు కూడా దేవుడు అనేక మంది భక్తులకి దర్శనాలు ఇచ్చి, ఇదిగో దావీదుని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని రాజుగా చేస్తున్నాను, అతన్ని నేను హెచ్చించుకుంటున్నాను, మీరందరూ కూడా అతన్ని అభిషేకించాలి. నేను ఆల్రెడీ సమూయేలుని పంపించి పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించాను, మీరందరూ కూడా అతన్ని నమ్మాలి అన్నట్టుగా దావీదు గురించి అనేక మందికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడంట. అందుకే చెప్పాను, దేవాలయంలో దావీదు ఎవరెవరినైతే ఆరాధనకి ఎంచుకున్నాడో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నిండుకుని దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అని చెప్పి దేవుడు వాళ్ళందరూ కూడా దర్శనాలు ఇచ్చాడంట. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, నేను దావీదుకి తోడుగా ఉంటాను అన్నట్టుగా దేవుడు
చెప్పాడు. ఇదంతా కూడా దావీదు జీవితంలో కొంతవరకు మాత్రమే నెరవేరింది. యేసుక్రీస్తు వారి జీవితంలో ఇవన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారిని ఎంతమంది నాశనం చేద్దాం అనుకున్నా కానీ దేవుడు దావీదుని కాపాడాడు. యేసుక్రీస్తుని నాశనం చేద్దాం అనుకుని ఆయన సిలువేసినా కానీ యేసుక్రీస్తు మరలా తిరిగి లేచారు, నిరంతరం జీవించే వ్యక్తిలాగా అయ్యాడు. యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరుతున్నాయి. దావీదులో కొంతవరకే నెరవేరుతున్నాయి. యేసుక్రీస్తు దావీదు వంశం నుండి వస్తాడు కాబట్టి నేను దావీదుని ఆశీర్వదిస్తున్నాను, దావీదు సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాను, అతని సింహాసనం నిత్యము నిలిచిద్ది, నేను అతను తోడుంటాను అన్నట్టుగా దావీదు ద్వారా దేవుడు యేసుక్రీస్తు గురించి తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు గురించే దావీదుతో వాగ్దానం చేసుకున్నాడు అనేది కూడా అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మీకు గుర్తుండాలి. ఇదిగో దావీదును నువ్వు ఎంచుకున్నావు కదా, అతన్ని కాపాడేవు కదా, అనేక సార్లు కాపాడేవు కదా, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. ఇవన్నీ కూడా దర్శనంలో దేవుడు తన భక్తులకు చెప్తున్నాడు దావీదు గురించి. ఆ కాలంలో ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చి దావీదు గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు అందని అర్థం. దావీదుకి నేను తోడుగా ఉంటాను, దావీదు శత్రువులు దావీదుని ఎవరు కూడా ఏం చేయలేరు, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దావీదు యొక్క కొమ్ము అంటే ఆ కాలంలో సొలొమోను, ఆ తర్వాత దావీదు నుండి రాబోయే మెస్సయ్య యేసుక్రీస్తు వారు. సొలొమోన్లో ఇది కొంతవరకు నెరవేరింది, యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణంగా నెరవేరింది అందని అర్థం. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. సముద్రం మీద చెయ్యి, నదుల మీద చెయ్యి అంటే అంత గొప్పగా నేను ఆశీర్వదిస్తాను, ఎప్పటికి కూడా పారేలాగా, నదులు సముద్రాలు ఉన్నంతగా అంత విస్తారంగా అంత గొప్పగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. అంతమే ఉండదు, ఎప్పటికీ అంతం లేకుండా ప్రవహించేలాగా. యేసుక్రీస్తు వారు అంటారు కదా జీవపు ఓట అని చెప్పి, అలాగే నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను అందని అర్థం. ఇవన్నీ కూడా దావీదులో సొలొమోన్లో కొంతవరకు నెరవేరాయి, యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణంగా నెరవేరాయి. నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని నాకు అతడు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతనుగా అతన్ని ఉంచెదను. ఇవన్నీ కూడా కొంతవరకు దావీదుకి సొలొమోనుకి చెందుతాయి. దావీదు గారి కాలంలో కూడా దావీదు అలా ప్రార్థన చేయడం, సొలొమోను కూడా ప్రార్థన చేయడం, దావీదుని సొలొమోన్ని జ్యేష్ఠ కుమారులాగా అంత గొప్పగా దేవుడు హెచ్చించడం, కాపాడడం, భూరాజుల్లో అందరికన్నా గొప్పవాళ్ళుగా అలా చేయడం సమూయేలు గ్రంథాల్లో, రాజుల గ్రంథాల్లో మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా దావీదు సొలొమోను కాలంలో కొంతవరకు నెరవేరాయి, యేసుక్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరాయి. నా కృప నిత్యము అతనికి తోడుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశములున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఇవన్నీ కూడా మాకు దర్శనం ద్వారా చెప్పావు కదా, మరి ఇప్పుడు దావీదు వంశం శ్రమల్లో ఉందేంటి మాకు అర్థం కావట్లా. నువ్వు ఇచ్చిన వాగ్దానం మీద మాకు నమ్మకం ఉంది కానీ ప్రస్తుతానికి మాకు అది అర్థం కావట్లేదు, మాకు తెలియజేయి, ఈ శ్రమల్లో నుండి కాపాడి నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అన్నట్టుగా అంతకుముందు దేవుడు చెప్పిన మాటలనే, దర్శనంలో దేవుడు చెప్పిన మాటలనే ఇక్కడ ఈ భక్తుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు అని దాని అర్థం. శాశ్వత కాలము, ఆకాశం ఉన్నంత వరకు, దావీదు సంతానం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించే అని చెప్పి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఆ కాలంలో ఆ సమయంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి భక్తులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మనం చూసాం కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోవడం, తిరిగి లేవడం, నిరంతర రాజుగా ఆయన ఉండడం, పాపాన్ని ఆయన పోగొడతాం, ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి, పరిపూర్ణంగా అర్థమవుతున్నాయి. ఆ కాలంలో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అనేది గుర్తుపెట్టుకోండి. సహజమే కదా, మనం శ్రమల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అనుమాన పడతాం, దేవా ఇంకా రక్షించవేంటి, ఏం జరుగుతుందని. శ్రమల్లో ఉన్నప్పుడు మనం దేవుడి మీద కొంచెం అనుమాన పడతాం, దేవుడి యొక్క వాగ్దానాలు మనకు అర్థం కావు. కానీ అవన్నీ కూడా ముగిసిపోయిన తర్వాత అప్పుడు మనకి దేవుడి మీద ఒక అవగాహన వస్తుంది, ఓ ఇందుకోసం ఆ శ్రమ వచ్చింది అని. ఆ తర్వాత మనకు అర్థమైద్ది, చనిపోయిన తర్వాత పరిపూర్ణంగా అర్థమవుద్ది, ఓకే ఇందుకోసం ఇది అంతా జరిగిందనమాట అని. చనిపోయిన తర్వాత మనకి పరిపూర్ణంగా పరలోకం గురించి, నరకం గురించి అర్థమైద్ది. సమస్యల్లో ఉన్నప్పుడు మనం సందేహపడతాం, అది సాధారణమైన విషయమే. కాకపోతే ఆ సమస్యల్లో ఉన్నప్పుడు మనం పాపం చేయకుండా, దేవుడికి దూరం అవ్వకుండా, ఇంకా దేవుడికి దగ్గర అవడం, ఇంకా ఎక్కువగా దేవుడి మీద ఆధారపడడం, దేవుడికి ప్రార్థన చేయడం, ఇది మాత్రమే మనం చేయాలి అనేది మాత్రం ఈ కీర్తనలన్నింటి ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యలు అనేవి మనల్ని ఇంకా దేవుడికి దగ్గర చేయాలి కానీ దూరం చేయకూడదు. ఇక్కడ పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నువ్వు ఇలా చెప్పావు కదా, ఇలా చెప్పావు కదా, ఈ మాట ఇచ్చావు కదా, కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధుల్ని ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను. ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు దావీదుతో వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఇజ్రాయెల్ మాత్రం దేవుడు విడిచిపెట్టల. ఆఖరికి బబులోను
చెరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా దావీదు వంశాన్ని దేవుడు నిలబెట్టాడు, మరలా తిరిగి రప్పించాడు. ఆ వంశం నుండే యేసుక్రీస్తుని రప్పించాడు. నేను శ్రమలు పెడతాను, ఒకవేళ మీరు నా ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా చెడు మార్గంలోకి వెళ్ళిపోతే, చెడ్డగా మీరు మారిపోతే అప్పుడు నేను మిమ్మల్ని శిక్షిస్తాను, కానీ యేసుక్రీస్తుని రప్పిస్తాను, మెస్సేని రప్పిస్తాను అనే వాగ్దానాన్ని మాత్రం నేను ఎప్పటికీ మీరను అన్నట్టుగా దేవుడు ముందుగానే వివరించాడు. ఇవన్నీ కూడా మనం సమూయేలు గ్రంథాల్లో కూడా చదువుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, ఇప్పుడు మేము శ్రమల్లో ఉన్నాము, నువ్వు మమ్మల్ని శ్రమ పెట్టినా కానీ పూర్తిగా మమ్మల్ని విడిచిపెట్టను అని వాగ్దానం చేసావు కదా, ఇప్పుడు మమ్మల్ని రక్షించు, మరలా మమ్మల్ని విడిపించు, ఆ మెస్సేను మాకు దయచేయి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను, అతని సింహాసనము శాశ్వతముగా ఉండును అనియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండును అనియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచును అనియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడును అనియు, నా పరిశుద్ధత తోడు అని ప్రమాణము చేసితివి, దావీదుతో నేను అబద్ధమాడను. ఇదంతా కూడా దావీదుతో దేవుడు చేసుకున్న వాగ్దానం, దావీదు గురించి వీళ్ళకి ఇచ్చిన దర్శనం, దాని అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. చంద్రుడు ఉన్నంతకాలం, మెంట నుండి సాక్షి అంటే ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా సాక్ష్యంగా ఉన్నంత వరకు, అంటే ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత వరకు కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మరి దావీదు వంశం ఈరోజు ఉందా అంటే, దావీదు వంశం నుండి వచ్చిన మెస్సయ్య యేసుక్రీస్తు అనే ఆయన నిరంతర రాజు. ఆయన ఇక భూమి అంతమైపోయేంత వరకు రాజుగానే ఉంటాడు. కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అతని సంతానము అంటే యేసుక్రీస్తు వారిలో ఈ మాటలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరాయి. కాకపోతే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ముందు కాలానికి చెందిన వాళ్ళు కాబట్టి, శ్రమల్లో ఉన్నారు కాబట్టి, ప్రభువా మమ్మల్ని రక్షించు, నువ్వు వాగ్దానం చేసావు కదా దాన్ని నిలబెట్టుకో అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మును విడనాడి విసర్జించి ఉన్నావు, నీ అభిషిక్తుని మీద నీవు కోపము చూపి ఉన్నావు. దావీదు యొక్క వంశం, అభిషిక్తుడు అంటే దావీదు యొక్క వంశం ఇప్పుడు నాశనం అయిపోయే స్టేజ్లో ఉంది. మనం బబులోను చెరలో చూసాం కదా, ఆల్మోస్ట్ దావీదు వంశానికి చెందిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఆ వంశం మొత్తం కూడా నాశనం అయిపోయేలాగా, నీ నిబంధన మొత్తం నెరవేరకుండా ఉండేలాగా అయిపోయింది, మాకేమీ అర్థం కావట్లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ దేవుడు దావీదు యొక్క వంశాన్ని ఉంచాడు. ఆ బబులోను రాజులు, పర్షియా రాజులు వాళ్ళే జాగ్రత్తగా దావీదు యొక్క వంశాన్ని కాపాడారు అనేది కూడా మనంత ముందు దినవృత్తాంతాలు, రాజుల గ్రంథంలో చదువుకున్నాం. కానీ వీళ్ళు శ్రమల్లో ఉన్నారు కాబట్టి ఆ శ్రమల మధ్యలో ఇలా ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటమును నేల పడదోసి అపవిత్రపరిచి ఉన్నావు, అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు. అతని కోటలు అంటే యెరూషలేము కోటలు, అతని కంచెలు అంటే యెరూషలేము కంచెలు. యెరూషలేము పట్టణం పాడైపోయింది. కిరీటం నేలపడదోసి అంటే దావీదు వంశం వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పరిపాలించట్లేదు, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు అంటే, ఇజ్రాయేలీలు పాపం చేయడం వల్ల, ఇజ్రాయేలు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుని చెడ్డవారిగా మారిపోవడం వల్ల, దానివల్లే దేవుడు శ్రమ పెడుతున్నాడు అని పైన వాగ్దానంలో కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఎవరో ఒకరు కొంతమంది మంచి వ్యక్తులు ఉండొచ్చు, ప్రవక్తలు కానీ అలాగా ఎవరో ఒకరు కొంతమంది మంచి వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఇజ్రాయేలు చాలా మంది, ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోయింది కాబట్టి దేవుడు వాళ్ళని బబులోనీలకు అప్పగించాడు, శ్రమలకు అప్పగించాడు. ఆ సమయంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేబీ ఇంకెప్పటికీ దావీదు వంశం వాళ్ళు రాజు అవరేమో, ఏంటి శ్రమలు, బబులోను కాలంలో చాలా ఎక్కువగా శ్రమ పడ్డారు కదా, ఏంటి శ్రమలు మాకు అన్నట్టుగా ఆ శ్రమల మధ్యలో ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఆలోచన అనేది కొంచెం తప్పుగానే ఉన్నా కానీ, దేవుడు అపవిత్రపరిచాడు అంటే దేవుడు ఎందుకు అప్పగించాడు శ్రమలకి, వీళ్ళు తప్పు చేయడం వల్లే కదా, దాన్ని వీళ్ళు కొంచెం అపార్థం చేసుకుంటున్నా కానీ దేవుడికి ప్రార్థించడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. మనం ఒక్కోసారి దేవుడిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ సమయంలో కూడా మనం దేవుడికి ప్రార్థించాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు మనకు అర్థం కావట్లేదు కదా అని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోయి పాపంలో పడిపోకూడదు. యోబు గారికి శ్రమలు వచ్చినప్పుడు అర్థం కాల, దేవుడిని ప్రశ్నించాడు, దేవుడిని ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ దేవుడికే ప్రార్థన చేశాడు. దేవుడికి ప్రార్థన చేయడం వల్లే, దేవుడి మీద ఆధారపడడం వల్లే యోబు గారు మరలా పరిపూర్ణ రక్షణ పొందుకున్నారు. దేవుడు ఎందుకు శ్రమలు రప్పించాడు అనేది కూడా తర్వాత తెలుసుకున్నారు. సేమ్ అలాగే అప్పుడప్పుడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు పరిపూర్ణ జ్ఞానంగా మనం ఆలోచించలేం, సమస్యలో ఉన్నప్పుడు దేవుడిని ఒకసారి పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోలేం. అటువంటి సమస్యల్లో కూడా మనం దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. నువ్వే మాకు సహాయం చేయి, నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అన్నట్టుగా మనం ఇలాగ ప్రార్థన చేయాలి. అది ఇంకా దేవుడికి మనల్ని దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది కూడా వీటన్నిటిని బట్టి మనం గమనించాలి.
త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడు ఆయను. అతడు అనగానే ఇక్కడ కేవలం దావీదు మాత్రమే కాదు, దావీదు యొక్క వంశం, ఆ దావీదు యొక్క వంశం మొత్తం ఇప్పుడు దోచుకోబడుతున్నారు, నిందల పాలవుతున్నారు. అతడి విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు, అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. ఆ ఎదోమీలు కానీ బబులోనీలు కానీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ శత్రువులు అందరూ కూడా ఇప్పుడు అధికమైపోయారు. వాళ్ళ వైపు బలం వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్ వైపు బలం తగ్గిపోయింది. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమందు అతన్ని నిలవబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు, అతని సింహాసనమును నేలపడగొట్టి ఉన్నావు. దావీదు కాలంలో కానీ సొలొమోను కాలంలో కానీ ఎంత గొప్పగా ఇజ్రాయెల్ దేశం అనేది అభివృద్ధి చెందింది, అది మొత్తం కూడా ఇప్పుడు వృధా అయిపోయింది. యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది. ఇజ్రాయెల్ అందరూ కూడా చెరకెళ్ళిపోయారు, బానిసలుగా అయిపోయారు. ఇంత గొప్పగా మమ్మల్ని శ్రమ పెడుతున్నావేంటి, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. అతని యవ్వన దినములు తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. ఇప్పుడు మేము అందరం కూడా సిగ్గుపడుతున్నాము, ఎందుకంటే శత్రువులు మా మీద విజయాన్ని సాధించారు కాబట్టి, మేమందరము కూడా బానిసలుగా ఉన్నాం కాబట్టి. ప్రభువా మమ్మల్ని రక్షించు, నువ్వు ఒక్కడవే మాకు మార్గము అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. మరలా కాసేపు గ్యాపు. యెహోవా ఎంతవరకు నీవు దాగియుందువు, నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును, దాగి ఉన్నావు. దేవుడు దాక్కున్నాడు, మొహం అడిదిప్పాడు, దూరం అయ్యాడు, చెయ్యొదిలేశాడు, ఇవన్నీ కూడా అలంకార రూపాలు. నిజంగా దాక్కున్నాడని కాదండి, అలంకార రూపంలో మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు, ఇప్పటికీ రక్షించకుండా ఇంకా ఎందుకు ఉన్నావు, ఇంకా ఎంతకాలం శ్రమ పెడతావు అనేదాన్ని ఇలాగా అలంకార రూపంలో, కవితా రూపంలో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. అందరూ కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వాళ్ళమే, అందరూ కూడా ఏదో ఒక రోజు పాతాళానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజు చచ్చిపోతాడు, పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజు పాతాళానికి వెళ్ళిపోతాడు. అలాంటిది ఎందుకు మా ఆయుష్కాలాన్ని తగ్గించావు, ఇంకా త్వరగా మేము చచ్చిపోయేలాగా, ఇంకా త్వరగా మేము పాతాళానికి వెళ్ళిపోయేలాగా మా జీవితాన్ని ఎందుకు వ్యర్థపరిచావంటే, ఎందుకు ఇంతగా మమ్మల్ని శ్రమ పెట్టావు, ఇజ్రాయెల్ అందరూ కూడా ఇంతగా చనిపోవడానికి, త్వరగానే చనిపోవడానికి, మా శత్రువులు మమ్మల్ని ఓడించడానికి నువ్వు వాళ్ళకి అవకాశం ఇచ్చావు, మాకు శ్రమలు ఇచ్చావు, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా కాపాడుతున్నారు. ఇక్కడికి కూడా చూడండి దేవుడి మీద ఆధారపడుతున్నారు. బబులోనీలు గెలిచారు కదా అని చెప్పేసి ఆ విగ్రహాలను పూజించడం, అటువైపు తిరిగిపోవడం అలా కాకుండా, మా శత్రువులు గెలిచారన్నా కానీ నువ్వే వాళ్ళని గెలిపించావు, మేము ఓడిపోయామన్నా కానీ నువ్వే మమ్మల్ని శిక్షించావు. అంటే మేమేదో మారాలి, మేమేదో నేర్చుకోవాలి, మేము నీ మీదే ఆధారపడాలి అన్నట్టుగా దేవుడి యొక్క గొప్పతనం వల్ల ఇదంతా కూడా జరిగింది అన్నట్టుగా భక్తులు ప్రార్థిస్తున్నారే కానీ దేవుడు శక్తి లేనివాడు అన్నట్టుగా వీళ్ళు అనుమానపడట్లా. మనం కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఏది జరిగినా దేవుడే చేస్తున్నాడు అనేదాన్ని నమ్మాలి, ఎందుకు చేస్తున్నాడు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో కూడా పూర్తిగా దేవుడి మీదే ఆధారపడాలి, తప్పు చేయకుండా బతకాలి అనేది కూడా ఈ కీర్తనలన్నిటి నుండి మనం గమనించాలి. ప్రభువా నీ విశ్వాస్యత తోడు అని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడ? తొలిటి అంటే అంతకుముందు నువ్వు వాగ్దానం చేసావు కదా, ఆ కృప ఎక్కడ? ఆ వాగ్దానం ఏమైంది? ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనము. ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రమపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడు మేము అందరం పడుతున్న కష్టాలు, శ్రమలు వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని విడిపించు, రక్షించు, మమ్మల్ని కాపాడు. యెహోవా అవి నీ శత్రువులు వేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఇప్పుడు దావీదు యొక్క సింహాసనాన్ని, ఇజ్రాయేలీల్ని అందరూ కూడా వాళ్ళు నిందిస్తున్నారు, చులకన చేస్తున్నారు. మేము సిగ్గుపడుతున్నాము, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు భక్తులు. చివరిలో కూడా చూడండి, యెహోవా నిత్యము స్తుతినందునుగాక, ఆమెన్ ఆమెన్. చివరిలో కూడా ప్రభువా నీకే స్తుతి కలిగేలాగా, నీకే మహిమ చెందేలాగా, మేమందరం కూడా నిన్ను కీర్తించేలాగా, నీ యొక్క అద్భుత కార్యాలు అందరం కూడా వివరించుకునేలాగా అంత గొప్పగా మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు భక్తులు. ఇక్కడ ఈ కీర్తన అనేది ఇంత పెద్దగా ఎందుకుంది అంటే, ఉదయము రాత్రి అన్ని సందర్భాల్లో కూడా అంతకుముందు దేవుడు చేసిన వాగ్దానాన్ని, దేవుడు చూపించిన కృపని జ్ఞాపకం చేసుకుంటూనే, దేవుడి యొక్క శక్తి ఎంత గొప్పది అని జ్ఞాపకం చేసుకుంటూనే, ఇప్పుడు శ్రమలో నుండి కూడా రక్షించు, నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అన్నట్టుగా ఎల్లప్పుడూ కూడా ఎక్కువసేపు దేవుడికి ప్రార్థన చేయాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. ఈరోజు మనం చదువుకున్న 88, 89 ఈ రెండు కీర్తనలో కూడా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడి పైన ఆధారపడాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ రోజుతో కీర్తనలు తృతీయ స్కందం 3వ భాగం అనేది ముగిసిపోయిందండి. కీర్తనలు 90వ అధ్యాయం నుండి చతుస్కందం 4వ భాగం మొదలవుద్ది. 4వ భాగం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మొదటి 2 భాగాల్లోనేమో శ్రమల్లో ఉన్నప్పుడు మంచి చెడుల మధ్య తేడాలు, ఇజ్రాయేలీలు వ్యక్తిగత ప్రార్థనలు, ఇజ్రాయేల్ అందరూ కూడా సమాజంగా చేసిన ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఈ 3వ భాగంలో ప్రశ్నలు సమాధానాల్లాగా, శ్రమ
శ్రమల్లో కూడా మనం ఏం చేయాలి అనేలాగా, దేవుడి మీద ఎంత విశ్వాసం కలిగి ఉండాలి అనేలాగా ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. 4వ భాగం నుండి దేవుడు గొప్పతనం, 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి దేవుడు రక్షించినప్పుడు దేవుడికి ఎలా కృతజ్ఞత తెలపాలి అన్నట్టుగా మనం చదువుకుంటూ వెళ్తాం. ఈ కీర్తన అనేది స్టార్టింగ్లో ఎక్కువగా శ్రమల కీర్తనలు, చివరిలో ఎక్కువగా ఆ శ్రమలు విడిపించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే కృతజ్ఞతా కీర్తనలు, ఇవన్నీ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అంటే ఈ కీర్తనలు మొదలయ్యి చివరికి వెళ్ళేసరికి శ్రమలు పోయి సంతోషాలు వస్తాయి అనేది దాని అర్థం అనమాట. మనం కూడా ఈ కీర్తనలు చదువుకుంటూ ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ కీర్తనల పుస్తకం ముగించుకునేసరికి మన జీవితాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా దేవుడు తీసేయాలి, మనం కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి, అనేక విధాలుగా అనేక మందికి దేవుడిని ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి అనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దాని గురించి మనందరం కూడా దేవుడికి ప్రార్థన చేద్దాం. ఈరోజు చదువుకున్న వాటిలో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 90వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.